హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియో స్పెషల్ పీతల పులుసు కర్రీ చేస్తున్నాము. చాలా సింపుల్గా టేస్టీగా చకచక ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాము. చాలా రుచిగా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. అలాగే పీతలు తినటం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ టేస్టీ అండ్ యమ్మీ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు ఇష్టపడని వారు కూడా ప్రాణం పెట్టి మరీ తినేస్తారు, అంత బాగుంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కేజీ పీతల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని పసుపుతో మ్యారినేట్ చేసి ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ సోంపు, 1 స్పూన్ మిరియాలు, కరివేపాకు, 1 ఎండుమిర్చి వేసి మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉండగా 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం వేసి ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత మెత్తని మసాలా పేస్ట్ చేసి ఉంచాలి. ఇంకా మరోవైపు ప్యాన్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని 1 స్పూన్ ఆవాలని చిటపటలాడించి అందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసి క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి వేసుకొని కలర్ చేంజ్ అయ్యే విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ మధ్యలో 1 పచ్చిమిర్చి స్లైస్ వేసి బాగా ఫ్రై చేసేసుకొని దీంట్లోనే ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసి మిక్స్ చేస్తూ మంచి స్మెల్ వచ్చే విధంగా లో ఫ్లేమ్లో మసాలాని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 1 మీడియం సైజ్ టమాటో పేస్ట్ వేసి మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. కరెక్ట్గా 5 మినిట్స్కి గ్రేవీ అంతా కూడా థిక్గా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసి కాస్త అలా కుక్ చేసేసుకొని మ్యారినేట్ చేసుకున్న పీతలు వేసి గ్రేవీ అంతా కూడా పీతలకి పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని మ్యాక్సిమం 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మనకి పీతలు పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి అంటే మ్యాక్సిమం 10 మినిట్స్ ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. 5 మినిట్స్కి కర్రీలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని సరిపడా అడ్జస్ట్ చేసుకుంటే పూర్తిగా కుక్ అయ్యేటప్పటికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కరెక్ట్గా మరో 5 మినిట్స్కి కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి. ఇంకా చివరిగా 1 స్పూన్ నిమ్మరసము, సన్నని కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ జొన్న రొట్టె, రోటీ, పూరి, రాగి సంగటి ఇంకా అన్నంలోకి ఇలా దేంతో అయినా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక్కో ముద్ద తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు ఈ విధంగా చేసుకుని టేస్ట్ చూస్తే చాలండి, ఇంకెప్పుడైనా సరే పీతల్ని దూరం పెట్టరు, అంత బాగుంటుంది. మన అమ్మమ్మలు నాన్నమ్మలు అయితే ఇష్టంగా తినేవారు అన్నమాట ఈ కర్రీని. కానీ ఈ కాలంలో చాలామంది ఇలాంటి ఫుడ్స్ని దూరం పెడుతూ ఉన్నారు. దీని టేస్ట్ చూసిన వాళ్ళు ఎవ్వరూ ఇంకా ఆ పని చేయరండి, అంత బాగుందన్నమాట. అసలు పీతలు అంటే ఇష్టపడని వారు కూడా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంది కర్రీ టేస్ట్. ఈ యమ్మీ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి ప్రపంచం మొత్తం తిరిగేది, అన్నిటికన్నా వేగమైనది, ఎవ్వరూ ఆపలేనిది ఏమిటది? మనసు. నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి. అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము.